Good morning today, 25th July 2024. We are going to discuss Telugu editorials. ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ వికసిత్ భారతానికి బాటా భారత్ వికసిత్ భారత్ 2024 లక్ష్యంగా లక్షిస్తుంది. పట్టణాభివృద్ధికి ఏ విధమైన పీట వేయాలి, అది పీట వేయాలి అని చెప్పి లక్షిస్తుంది. సో దాని గురించి మనం క్లుప్తంగా చర్చిద్దాం. పావర్టీ, ఫినాన్షియల్ డిఫరెన్సెస్, మౌలిక సౌకర్యాలు, సేవల కొరవతో మన నగరాలు సుదీర్ఘకాలంగా అల్లాడుతున్నాయి. పట్టణ పాలన వ్యవస్థలో బలహీనతలు నగరాలు వృద్ధి కేంద్రాలుగా ముందడుగు వేయకుండా నిరోధిస్తున్నాయి. సుస్థిర పట్టణాభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన క్రమంలో కొన్నేళ్లుగా కేంద్ర బడ్జెట్లో నగర భారతానికి నిధుల కేటాయింపులు పెరిగాయి. వికసిత్ భారత లక్ష్యం సాధనలో భాగంగా 2024-25 పద్దులో పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం దక్కింది. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 82,576 కోట్ల కేటాయించారు. ఇది 2023-24 నాటి సవరించిన అంచనాల కన్నా అధికం. అర్బనైజేషన్ రంగంలో తీవ్ర సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో కేటాయింపులు పెంపొందికం హర్షణీయం, ఇది అత్యావశ్యకం. 2023-24 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి 22,000 కోట్లు కేటాయించగా ఈసారి 30,000 కోట్లు దొక్కాయి. పరపతి అనుసంధాన రాయితీ అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అల్పదాయక వర్గాల కోసం 3,000 కోట్ల రూపాయలు, మధ్యదాయక వర్గాల కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ కేటగిరీ కోసం కేటాయించారు. దీనివల్ల ఆయా వర్గాల సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి. స్లమ్స్ డెవలప్మెంట్ కోసం ప్రాధాన్యమైతే దక్కలేదు. అక్కడ నివసించే పట్టణ పేదలకు భూమికి సంబంధించిన హక్కుపత్రాలు ఉండవు. అందుకని వారంతా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కి దూరం అవుతున్నారు. ఫలితంగా పట్టణ పేదలతో పోలిస్తే ఈ పథకం మధ్య అధిక ఆదాయ వర్గాలకు మాత్రమే ప్రయోజనం కల్పిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే మ్యాపింగ్ ద్వారా భూ రికార్డులను డిజిటలీకరించి సరిగ్గా అమలు చేస్తే పేదలకు భూమి హక్కులు కల్పించే విషయంలో పాలనపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. బడ్జెట్లో అంచనా వేసినట్లుగా భూమి అభివృద్ధి నిబంధనల సంస్కరణలు సరైన పట్టణాభివృద్ధులకు తోడైతే గృహ నిర్మాణం కోసం అవసరమైన భూమిని సమకూర్చడం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి గృహం కల్పించాలి, గృహావసరం కల్పించాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. పట్టణాలు నగరవాసుల్లో చాలా మందికి సొంతింటిని సమకూర్చుకునే సామర్థ్యం ఉండదు. చాలా మంది పేదరికంలో బతుకుతున్నారు. గృహాల కోసం డిమాండ్ పెరగడం వల్ల అద్దె ఇళ్లకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. బడ్జెట్లో ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం వారికి డార్మిటరీ ఫెసిలిటీస్ సంబంధించిన ఫెసిలిటీస్ కోసం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం, దానినే పిపిపి అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రతిపాదనలు చేశారు. పట్టణ పేదలు ఇంటి అవసరాలు తీర్చేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కేటగిరీలో ఉప పథకంగా చవకైన అద్దె గృహాలను సముదాయాలను ప్రయోగాత్మకంగా చేపట్టింది. ముఖ్యంగా కోవిడ్-19 దెబ్బతిన్న వలస కార్మికులకు వీటిని ఉద్దేశించారు. అయితే ఈ ఏఆర్హెచ్సి పథకం కింద నిర్మించే గృహాలు పలు ఇబ్బందులకు ఎదుర్కొయ్యాయి. భౌగోళికంగా అనువైన ప్రదేశం కాకపోవడము, కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడము, సాధారణ అద్దె ఇళ్లతో పోలిస్తే కిరాయి ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కొన్నాయి. పన్ను రాయితీలు, తక్కువ వడ్డీకి రుణాలు తోడు అదనంగా ఇతరత్ర పలు సదుపాయాలు కల్పించిన ఈ పథకానికి ప్రైవేట్ రంగం నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అద్దె గృహాల మార్కెట్ సామర్థ్యాన్ని, ట్రాన్స్పరెన్సీని పెంపొందించకు అవసరమైన చర్యలు చేపట్టాలి. స్మార్ట్ సిటీ మిషన్ 2023లో 8,000 కోట్లు కేటాయించగా ఈసారి 2024-25లో 2,400 కోట్లకే పరిమితమైంది. అర్బన్ డెవలప్మెంట్ లో 3 మిషన్స్ ఉంటాయి. అమృత్, స్మార్ట్ సిటీ మిషన్, తర్వాత వేరియస్ ఫండ్స్ కేటాయిస్తారు. ఈ స్మార్ట్ సిటీ మిషన్ కి అయితే ఫండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ గా చాలా తగ్గించేశారు. అమృత్ మిషన్ ప్రకారం 500 నగరాల కోసం 8,000 కోట్లు ప్రతిపాదించారు. ఇది గతం కన్నా 54% ఎక్కువ.
స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ పథకానికి 5,000 కోట్లు కేటాయించారు. ఇది కూడా అధికమే. నీటి సరఫరా, శానిటేషన్, మురుగు కాలువలు, పచ్చదనం, మ్ మోటారేతర రవాణా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకంలో బడ్జెట్ కేటాయింపులకు ఉపయోగిస్తాయి. దీనికి తోడు నీటి సరఫరా, మురుగుదొడ్డి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక బ్యాంకుల భాగస్వామ్యంలో 100 పెద్ద నగరాల్లో సేవలు మెరుగుపరచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఉంది. ఇవి తీయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్ విత్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తాయి. అవి కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మోడ్లో. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సపోజ్ ఆ ప్రాజెక్ట్ 100 crores అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 50 కోట్లు ఉన్నాయంటే మిగిలిన 50 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ కి లెస్ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ లో కేటాయిస్తారు. దీని ద్వారా పట్టణాభివృద్ధికి తోడ్పడుతుంది మరియు భౌగోళిక తారతమ్యాలను తగ్గిస్తాయి. అదేవిధంగా బహుళ సంస్థల మధ్య పరిమితులకు సంబంధించిన గందరగోళం తదితర కారణాలతో పౌర సేవలు చాలా బలహీనపడుతున్నాయి. ఇవన్నీ నిర్మూలించడానికి ఇవన్నీ తోడ్పడతాయి. పట్టణ పేదల జీవనోపాధికి తగిన కేటాయింపులు లేకపోవడం ఒక రకంగా ఆందోళనకరమే. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, దీన్ని నేషనల్ అర్బన్ NULM అంటారండి. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ కేటాయింపులు తగ్గాయి. దాంట్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ కింద పథకం కేటాయింపుల్లో కోతపడింది. వీధి వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఏంటంటే వీరు హార్ట్స్ కండక్ట్ చేస్తారు. హార్ట్ అంటే సంత, బేసికల్లీ సంతలు అంటాం కదండి, సంత కండక్ట్ చేస్తారు. ఈ సంత ద్వారా వీరికి చాలా ఆదాయాలు చేకూర్చుతాయి. వారు కరెక్ట్ అయిన మార్గాలు ఏ విధంగా అనుసరించాలని అన్ని మెన్షన్ చేస్తారు. సో ఎంపిక చేసిన నగరాల్లో వార సంతాలు లేక వీధి ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో ఉన్న వీధి వ్యాపారులకు అసంఘటిత కార్మికుల జీవన సమస్యలు తీర్చడం కష్టమే. సపోజ్ ఇన్ఫార్మల్ సెక్టర్, ఫార్మల్ సెక్టర్ ఉంటాయి. 90% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫార్మల్ సెక్టర్ ఓన్లీ. వీళ్ళకి కరెక్ట్ సదుపాయాలు ఉండవు. ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రమే. ఒకవేళ ఉన్నా కూడా ఎప్పుడు ఊడుతాదో తెలియదు. తర్వాత వాళ్ళు ఫినాన్షియల్ గా చాలా కన్స్ట్రైన్డ్ అయి ఉంటారు. సో ఈ హార్ట్స్ ద్వారా ఎంతమందికి ఉపయోగం అవుతుంది అనేది అది తెలపడం కూడా చాలా కష్టం. 30 లక్షల జనాభా దాటిన 14 పెద్ద నగరాల్లో ప్రయాణ అధికారి అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి పెట్టింది. ట్రాన్సిట్ డెవలప్మెంట్, ఎక్కడైతే రవాణా వ్యవస్థ బాగుంటుందో ఆ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ వ్యవస్థ అభివృద్ధి చెందడం ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతాయో అప్పుడు అక్కడ ట్యాక్సెస్ వస్తాయి. ఆ ట్యాక్సెస్ ఉపయోగించుకొని ప్రజలు అభివృద్ధి చెందడానికి, తర్వాత గవర్నమెంట్ అభివృద్ధి చెందడానికి కృషి ఉంటుంది. ఉచిత బస్సులు కేటాయించడంలో 1300 కోట్లు కేటాయించారు. దానివల్ల ప్రయాణ సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. సో ఇక ముందు ఏం చూసుకోవాలంటే మన భారతదేశం వికసిత్ భారత్ దిశగా లక్షిస్తోంది, అదేవిధంగా అడుగులు వేస్తుంది. సో పట్టణ విధాన రూపకల్పన, అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. వీటిలో ప్రజల యొక్క కృషి చాలా ఎక్కువ ఉంది. ప్రజలు ముందుకు రావాలి, ప్రజా వ్యవస్థ ముందుకు వెళ్ళాలి. వీటిలో పట్టణాల్లో ఎవరు నివసిస్తలేము, మనమే నివసిస్తున్నాం. కాబట్టి మనం ఈ పట్టణాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ కబ్జా చేస్తూ చైనా గురించి అండి. చైనా సౌత్ చైనా సీలో తన డామినెన్స్ ఎదుర్కొంటుంది. దీని గురించి దిస్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మనం ఈ ఆర్టికల్ క్లుప్తంగా చర్చిద్దాం. చైనా అసలు ఎందుకు చేస్తుంది ఇలా, ఎందుకు చైనా ఇలా చేస్తుంది అనేది చూద్దాం. సౌత్ చైనా సీ చైనాకి ప్రతిరోజు 11 lakh million barrel పర్ డే. అంటే ఇంత క్రూడ్ ఆయిల్ కావాలి, పెద్ద పెద్ద షిప్పులు కావాలి. ఇట్లాంటి షిప్పులు ఇవి జస్ట్ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి పెట్రోల్, డీజిల్ అని తయారు చేస్తారు. ఇవి సముద్రంలో నుంచి వెళ్తాయి. సముద్రంలో ఏంటి, సౌత్ ఏషియా సీలో మన బంగాళాఖాతాన్ని దాటుకొని చైనా సీలో ప్రవేశించి చైనాలోకి వెళ్తాయి ఇవి. ఆ చైనా సీలో యాక్చువల్ గా అది చైనా భూభాగం కాదు.
చైనా బార్డర్స్ లో రాదు. ఇప్పుడు మన భూభాగంలో వస్తే పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా మన భూభాగంలో వస్తే మనం ఊరికే ఉంటామా? ఉండం. అదే విధంగా చైనా ఏం చేస్తుంది? వాళ్ళ భూభాగంలో చొరబడి వాళ్ళ మీదే దౌర్జన్యం చేస్తుంది. ముఖ్యంగా అక్కడున్న దేశాలైతే ఏంటి? వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రునై దరుసలం అనే దేశాల మీద అలా చాలా హుకుం జారీ చేస్తుంది. 2021లో చైనా ప్రజా రిపబ్లిక్ ఒక కోస్ట్ గార్డ్ చట్టాన్ని తీసుకొచ్చింది. దాంట్లో 2024 మేలో చాలా అమెండ్మెంట్ చేసి జూన్‌లో దాన్ని అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా చైనా కోస్టల్ వాటర్స్‌లో ప్రవేశిస్తే వారికి 30-60 రోజుల దాకా జైల్‌లో వేయడానికి చైనా కోస్ట్ గార్డ్‌కి అధికారం ఉందని చెప్పి దీంట్లో తెలియజేస్తారు. ఈ చైనా భూభాగం అనేది ఈ చైనా భూభాగము ఇక్కడి దాకా వస్తది కోస్టల్ వాటర్. ఇప్పుడు మన ఇండియా ఉంది. ఇక్కడ సపోజ్ మన ఇండియా ఉంది ఇక్కడ. ఇది మన ఇండియా. బాలేదు డ్రాయింగ్. ఇక్కడ నుంచి ఉంటదండి ఓషియన్. ఇదంతా ఓషియనే. సో ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటది. సో ఇట్లా ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ఎవరంటే వాళ్ళు రావడానికి ఉండదు. ఇది మన భూభాగం. అది తర్వాత ఇక్కడ ఇంకా ల్యాండ్ బార్డర్స్ ఎలానో ఉంటాయి ఇక్కడ. ల్యాండ్‌తో ఆనుకుని ఉన్నదాన్ని ల్యాండ్ బార్డర్స్ ఉంటాయి. మన కోస్టల్ వాటర్స్‌లో ఇలా ఉంటాయి. చైనా ఏం చేసింది? వీళ్ళ భూభాగం కూడా తన భూభాగంలో కలుపుకొని ఏకపక్షంగా నిర్వహిస్తుంది. మేము చెప్పిందే రాజ్యము అన్నట్టు ఉంది. ఐక్యరాజ్య సమితిలో అంటే యునైటెడ్ నేషన్స్‌లో అగ్రిమెంట్ ప్రకారము ప్రతి దేశానికి ఇది మనం తెలియజేసుకున్నట్టు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటది. ఈ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో తమ యాక్టివిటీస్‌ని వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. దాని బయట సముద్ర జలాలను ఉంటాయి. ఇంటర్నేషనల్ వాటర్స్. ఈ 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత మన ఇండియా బోర్డర్ నుంచి ఇక్కడ ఇంటర్నేషనల్ వాటర్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ వాటర్స్‌లో మనం ఏ కా ఏ కంట్రీ అయినా ఏ కార్యకలాపాలైనా చేసుకోవచ్చు. దాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఎవరు రెగ్యులేట్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ దేని ద్వారా రెగ్యులేట్ చేస్తది? ఒక చట్టం ఉందండి. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ. దాని ప్రకారం రెగ్యులేట్ చేస్తది. కానీ చైనా అదంతా విస్మరిస్తూ గాలికి ఆ రూల్స్ అన్ని గాలికి వదిలేస్తూ అలానే చేస్తుంది. జూన్ 17న ఫిలిప్పీన్స్ నేవీ, చైనా నేవీ ఘర్షణ పడ్డారు. ఫిలిప్పీన్స్ నేవీ వాళ్ళకి చాలా గాయాలయ్యాయి. వాళ్ళు చాలా మంది దాడి చేశారు. సో, ఈ రకంగా చూస్తే మనము ఏ విధంగా దాడులు చేస్తున్నాయో చూడొచ్చు. అమెరికా, ఫిలిప్పీన్స్ మధ్య ఒక ఒప్పందం ఉంది. ఏంటంటే, ఫిలిప్పీన్స్ మీద ఎవరైనా అటాక్ చేస్తే నాటో లాగా ఫిలిప్ మీద మీద ఎవరైనా అటాక్ చేస్తే, అమెరికా అనేది సహాయం చేయాలి. వాళ్ళ మీద అటాక్ చేయాలి. నాటోలో గూడా అంతే. నాటో కంట్రీస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యుక్రెయిన్ ఉంది. యుక్రెయిన్ మీద రష్యా అటాక్ చేసినప్పుడు, ఇప్పుడు నాటోలో ఉన్న మెంబర్స్ అన్ని రష్యాకి ఎగనెస్ట్‌గా పోయి క్రూడ్ ఆయిల్ తీసుకోవడం మానేశారు. యుద్ధాలైతే చేస్తలేరు. కానీ దీని ప్రకారం ఏంటంటే, ఒకరి మీద యుద్ధం అయితే అందరి మీద యుద్ధం చేసినట్టే. ఒకరి మీద యుద్ధం ప్రకటిస్తే అందరి మీద యుద్ధం ప్రకటించినట్టే. అదే విధంగా వీళ్ళు చేసుకున్నారు కానీ, అమెరికా చాలా వీక్ అయిపోయింది. ఏం చేయలేకపోతలేదు. మన ఇండియా ప్రకారం ఏం చేయాలి? ఇండియాకి మనకి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా ఫిలిప్పీన్స్? యెస్. ఇండియాలో వచ్చే 50% కన్నా ఎక్కువ ట్రేడ్ ఈ సౌత్ చైనా సీ కోస్టల్ రూట్ ద్వారానే వస్తాయి. మలక్కా స్ట్రైట్ అంటారండి. మలక్కా స్ట్రైట్. మలక్కా స్ట్రైట్‌లో నుంచి వస్తాయి. సో, వియత్నాంకి, భారత్‌కి మధ్య చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. వియత్నాం ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ఆ సముద్రంలో క్రూడ్ ఆయిల్, గ్యాస్ తర్వాత మినరల్స్ చాలా ఉన్నాయి. ఆ అన్వేషణలో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్ ఆ పనిలో ఉంది. మన రవాణా నౌకలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటు అయితే ఉంది. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ ద లా ఆఫ్ ద సీ ప్రకారము ఇండియా ఏమని కోరుతాదంటే ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి. 1982లో కుదిరిన ఈ ప్రకారం అందరూ పాటించాలి. చైనా కూడా దీనికి సిగ్నేటరీ. ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళందరూ దీన్ని పక్కా పాటించాలి. ఆ రూల్స్ పాటించాలి. కానీ చైనా దాన్ని వదిలేసి దాని వక్ర భాష్యం అనేది చూపిస్తుంది. ఇదొక అంతర్జాతీయ సమస్య. 2016లో ఇండియాకి, చైనాకి కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ అగ్రీమెంట్ కుదిరింది. ఆ స్ట్రాటజిక్ ప్రకారం మనము వాళ్ళకి బ్రహ్మోస్ మిసైల్స్ ని సప్లై చేస్తున్నాము. 2024 మార్చిలో మన విదేశాంగ మంత్రి ఫిలిప్పీన్స్ సందర్శించినప్పుడు ఒక ప్రకటనను నొక్కి చెప్పింది. సౌత్ ఏషియన్ కంట్రీస్ లో వ్యాపారం విస్తరించిన కొద్దీ ఇండియా ఢిల్లీ ఈ సౌత్ ఏషియన్ రీజన్ మీద చాలా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సౌత్ చైనా సీలో. ఈ చైనా కోస్ట్ గార్డ్ అనేది
యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ ద సీస్ కి రూల్స్ ప్రకారం విరుద్ధం కాబట్టి అది అంతర్జాతీయ సమస్యగా మార్చి దాన్ని యునైటెడ్ నేషన్ లో డిస్కస్ చేసి ఆ ఇష్యూను సాల్వ్ చేయాలి. చైనాను అరికట్టడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. దాన్ని క్వాడ్ అంటారు. క్వాడ్ లో 4 మెంబర్స్ ఉంటారు. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ. సో ఇది మొన్న రీసెంట్ గా ఢిల్లీలో జరగాల్సిన క్వాడ్ దేశాధినేతల సమావేశం వాయిదా పడింది. సో ఇది క్వాడ్ అనేది కూడా ఒక యాక్టివ్ ఆర్గనైజేషన్ కాదు, ఇది కూడా సైలెంట్ అయిపోయింది. సో చైనా మీద దృష్టి పెట్టి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ పప్పులు, పప్పు దినుసుల గురించి, ఇండియాస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బడ్జెట్ ఎలా పెరుగుతుంది అనేది. సో దిస్ ఆర్టికల్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ చెప్పేది ఏంటంటే పప్పులు, పప్పు దినుసులు ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారత్ది ప్రథమ స్థానం, అలాగే కన్జంప్షన్ లో కూడా అలానే వెళ్తుంది. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇండియా నుంచి చాలా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. సో ఇండియాలో కొరవ ఏర్పడుతుంది. దానివల్ల అమాంతం ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్. మన మానిటరీ పాలసీ ప్రకారము ఇన్ఫ్లేషన్ ఎంతలో మెయింటైన్ చేయాలి? 2 to 6% మెయింటైన్ చేయాలి. దీంట్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా ఒక పార్ట్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతూ ఉంటది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ని బట్టి ఉంటది. ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం ఎలా అంటే ఇప్పుడు చాలా తక్కువ డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటదండి. సో డిమాండ్ అండ్ సప్లై. సో ఇదంతా ప్రోత్సహించడానికి ప్రభుత్వం చాలా మార్గాలు తీసుకుంటుంది. ఏ విధమైన రంగాలను తీసుకురావాలి అని చెప్పి ఈ ఆర్టికల్ యొక్క సారాంశము. పెద్దగా ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది ఒక రకంగా ప్రభుత్వం ఎకనామికల్లీ తీసుకోవాల్సిన అంశాల్లో ఒకటి. నెక్స్ట్ ఆర్టికల్, రేపటి నుంచి పారిస్ లో ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. దాదాపు 200కు పైగా దేశాలు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. సో ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. ఏంటి? 128 ఏళ్ల క్రితం ఆధునిక విశ్వ క్రీడలు పురుడు పోసుకున్నాయి. దీనినే ఒలింపిక్ గేమ్స్ అంటారు. రేపటి నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు హోరావరిగా సాగనున్న 33వ ఒలింపిక్స్ లో 200 పైగా దేశాల క్రీడా బృందాలు పాలు పంచుకుంటున్నాయి. ఆటలతో యువత వ్యక్తిత్వానికి విలువలు తావివి అద్దుతూ సరిహద్దులకు అతీతంగా స్నేహ మాధుర్యాన్ని పంచుతూ శాంతియుతమైన మెరుగైన ప్రపంచాన్ని నిర్మాణించాలన్నదే ఈ ఒలింపిక్ ఉద్యమ లక్ష్యం. పేద దేశాలు, వర్ధమాన దేశాలు, సంపన్న దేశాలు విభజనలకు తావు లేకుండా అత్యున్నత అథ్లెట్ల అందరినీ 4 ఏళ్లకు ఒకసారి ఒక చోట చేర్చి వారి ప్రతిభా పాటవ ప్రదర్శనలకు వేదిక ఏది? ఒలింపిక్స్. సాటిలేని మేటి క్రీడా పర్వం. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడి 2021లో టోక్యోలో ఒలింపిక్ పోటీలు జరిగినప్పటికీ కోవిడ్ ఆంక్షలతో పూర్తిగా కలతపై మానవాళి వెన్నులో వెనుక పుట్టించిన ఆ మహమ్మారి బెడద తొలగిపోయిన దరిమిలా పారిస్ విశ్వ క్రీడల అభిమానుల తాకిడికి అధికంగా ఉండవచ్చు. 80,000 కోట్ల రూపాయల పైగా వ్యయంతో ఫ్రాన్స్ ఆతిథ్యం ఇస్తున్న తాజా ఒలింపిక్స్ లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొనున్నారు. వారిలో భారతీయులు 117 మంది, అందులో 43 మంది దేశీయంగా ఒలింపియన్లు కార్పొరేషనల్ గా పేరుగాంచిన హర్యానా, పంజాబ్ చెందిన వారే. ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురు, తెలంగాణ నుంచి 3గురు, అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 7గురు పారిస్ బరిలో దిగనున్నారు. టోక్యోలో 7 పథకాలు సాధించిన మన క్రీడా బృందం ఈసారి మరిన్ని మెడల్స్ తో మువ్వెన్నెల పథకాన్ని రెపరెపలాడించాలని ఆసేతు హిమాచలం అబాల గోపాలం ఆశిస్తోంది. ఉన్నత శ్రేణి శిక్షకులు, అత్యుత్తమ సదుపాయాల సాయంతో సంవత్సరాల తరబడి కఠిన సాధనతో మెరికలుగా తయారైన వారే విశ్వ క్రీడల్లో విజేతలు కాగలరు. అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, హంగరీ, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలెన్నో అద్భుత క్రీడా వసతులతో అలరారుతున్నాయి. ఆటల్లో రాణించగలిగే సత్తా ఉన్న వారిని చిన్న వయసులోనే చేరదీసి ప్రోత్సహిస్తున్నాయి. అందుకు తగినట్లే ఆయా దేశాల విశ్వ క్రీడల్లో పథకాలు ఎక్కువగా కొల్లగొడుతున్నాయి. మనం పథకాల పట్టిక ఒకసారి చూసుకుంటే ఎప్పుడు యుఎస్ఏ, రష్యా, చైనా, ఆ తర్వాత వివిధ దేశాలు బ్రిటన్,
చాలా వరకు వస్తూ ఉంటాయి. మన దేశానికి వస్తే 144 కోట్ల జనాభాకు భారతావని ఇంతవరకు సాధించిన ఒలింపిక్ మెడల్స్ కేవలం 35 మాత్రమే. అందులో 10 గోల్డ్ పతకాల్లో 8 జాతీయ హాకీ స్వర్ణయుగానికి గుర్తులుగా ఎప్పుడో దశాబ్దాల క్రితం దఖలు పడినవి. 35లో 10 గోల్డ్, ఆ గోల్డ్‌లో 8 హాకీ నుంచి వచ్చినవే. సో, అది ఎప్పుడో పాత కాలంలో జరిగినది. తర్వాత 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణాన్ని ఒడిసి పట్టేంత వరకు వ్యక్తిగత విభాగంలో మనకు ఆ ఘనత దక్కలేదు. టోక్యో ఒలింపిక్స్ నిరుడు దక్కిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని చేజిక్కించుకున్న నీరజ్ చోప్రాని చూసి యావత్ భారతం మురిసిపోయింది. ఇటువంటి వారు ఎక్కువగా వెలుగులో రావాలంటే మట్టిలో మాణిక్యాలను గుర్తించి స్థానపట్టే కృషి ప్రణాళికబద్ధంగా సాగాలి. తాజా బడ్జెట్‌లో క్రీడా మంత్రిత్వ శాఖకు 3,442 కోట్లు కేటాయించిన కేంద్రం అందులో ఎక్కువ భాగాన్ని ఖేలో ఇండియాకే ప్రత్యేకించింది. కొన్నేళ్లుగా క్రీడలపై సర్కారీ వ్యయం గణనీయంగా పెరిగింది. కానీ చైనా, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే అది చాలా తక్కువ. వాటికి పోటీగా ఇండియా తేజారిల్లాలంటే నిధుల కేటాయింపును పెంచి మైదానాలు, ఇతర వసతులను విరివిగా అందుబాటులో తేవడంతో ప్రభుత్వాలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. వ్యాయామ, విద్యా బోధనకు ప్రాధాన్యం ఇస్తూ దేశీయంగా క్రీడా సంస్కృతిని కొత్త వన్నెదిద్దాలి. రాజకీయ నాయకుల గుప్పిట్లోంచి క్రీడా సంఘాలకు స్వేచ్ఛ కల్పించి ప్రతిభావంతులకు అండగా నిలబడడం అన్నింటికన్నా ప్రధానం. సో, విశ్వ క్రీడా సమరానికి స్వాగతం, సుస్వాగతం అని చెప్తున్నారు. లెట్స్ సీ ఎలా చేస్తారో ఈసారి. ఈసారి అయితే మంచి హోప్సే ఉన్నాయి. సో, ఇవాళ మనము 3 ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి పట్టణాభివృద్ధి గురించి, అర్బన్ డెవలప్మెంట్. రెండవది పప్పు ధాన్యాల గురించి. మూడోది క్రీడా సంగ్రామం గురించి. సో, ఇవాల్టికి ఇంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డిస్కషన్.